దోమ పుట్టిందనమాట. దోమకి చిన్న దోమ పిల్ల పుట్టింది. అప్పుడు అది కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 2-3 days ఇట్ స్టార్టెడ్ ఫ్లయింగ్, ఫస్ట్ ఫ్లైట్. ఓకే, మొదటిసారి ఎగరడం నేర్చుకున్నది. నేర్చుకున్న తర్వాత అట్లా 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 ఎగురుకుంటూ వచ్చి సడన్గా ఏమైందంటే ఒక మంచి కాలనీ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఎగురుకుంటూ పోతూ ఉంటే ఒక రెంట్లోకి వెళ్ళింది. దాంట్లో 4-5 members కూర్చొని ఉన్నారు. అప్పుడు అందరూ వాళ్ళ దోమ కనబడగానే వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా కొట్టారు అనమాట. దోమ కనబడితే ఎవరైనా కూడా అదే కదా చేస్తారు, ఏ ఊర్లో అయినా చేస్తారు. యా, కొట్టిన తర్వాత ఆ దోమకని ఎవరికి దొరకలేదు. లాస్ట్కి ఏమైందంటే ఆ దోమ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ అడిగింది ఎటు వెళ్ళినావు అని అడిగితే, నేను మొదటిసారి ఎగిరినా కదా, ఒక మంచి కాలనీ చూద్దామని వెళ్ళినా. ఏం జరిగింది అంటే ఆ దోమ ఏం చెప్తారు తెలుసా, నేను ఫస్ట్ టైం ఎగురుతున్నా అని అందరు అక్కడ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. Yes, actually, I'll tell you. దోమకి క్లాప్ కొట్టారా వాళ్ళు, లేకపోతే దాన్ని కథం చేద్దాం అనుకున్నారా? దాన్ని చంపేద్దాం అనుకుంటే కట్టారు. దట్ ఈస్ పాజిటివ్ థాట్. ఐ సే ఆల్వేస్ బీ పాజిటివ్. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్గా దాన్ని చంపేద్దామని వీళ్ళు ట్రై చేశారు, కానీ అంతేమనుకుంది పాప, సారీ క్లాప్స్ కొట్టాడని చెప్పేసి. సరే, ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మీకు దోమ ఎగరడము, ఒక కాలుని 4-5 వ్యక్తులు కనిపించలేదు? ఇక్కడ నేను ఏమైనా ప్రొజెక్టర్ పెట్టేసి చూపించాను? మరి వాయిస్లోనే కదా చెప్పాను. అంటే ఇమాజినేషన్ పవర్ ఈజ్ విత్ ఎవ్రీబడి, బట్ we have to apply that one in our academics. ఇందర్ సార్ నా గురించి మాట్లాడుతూ ఒక